భారత రాష్ట్ర సమితి మీద ఉన్న కోపంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో లేకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలనే తపనతోని తెలంగాణను అవమానపరచకండి, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచకండి, కాకతీయుల రాజులను గౌరవించండి. సార్ ఇవాళ లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు మాకు కాకతీయులు ఇచ్చిన ప్రసాదం అధ్యక్ష. వరంగల్ జిల్లా కేంద్రంగా కాళేశ్వరం నువ్వు లేవు పుట్టలేదు తమ్మి, ఎందుకు అనవసరం ముచ్చట అధ్యక్ష. కాకతీయులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిండు. బ్రహ్మాండమైన సరస్సులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా గొలుసు కట్టు చెరువులు కట్టిండ్లు, బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిండు. కాకతీయులు గొప్ప రాజులు. ఆ కాకతీయుల రాజుల వల్లనే ఇవాళ ఇప్పటికి మన చెరువులు ఉన్నాయి, ఇప్పటికీ మన నీటిపారుదల వ్యవస్థ ఉన్నది. ఆ మహానుభావులు కట్టిన ఆ కాకతీయ కళాతోరణాన్ని మీరు తీసేస్తామంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. ఇది ప్రజలను అవమానించేట్టుగా కాదా అని నేను అడుగుతున్నా. చార్మినార్ ఎందుకు కట్టిన అధ్యక్ష? బహుశా చాలామందికి తెలియదు. చార్మినార్ ఎందుకు కట్టినంటే అధ్యక్ష, ఈ హైదరాబాద్ మహానగరంలో, అరే వినండి అయ్యా బాబు, తెలుసుకోకపోతే తెలుసుకోండి. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో కలరా వచ్చింది. ఆ కలరా వచ్చిన సందర్భంగా ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కలరా వ్యాధి సందర్భంగా చనిపోయిన వాళ్లకు చిహ్నంగా చార్మినార్ కట్టిన అధ్యక్ష. దాన్ని కూడా తీసేస్తామంటున్నారు. ఇది విచిత్రం అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు.